ప్రాక్టీస్ ఎట్లా చేయించిర్రో ఏదో సార్ చూపిరి. ఇప్పుడెలా అన్నా? అదేరా బిఎల్బి అంటే, లేకున్నా ఉన్నట్టు చేయాలి. సో 200, 300, 400. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఏరాలి. ఏరండిరా. మీరేంది షో చూస్తుర్రా? ఓకే అన్నా, ఏరుండి ఏరుండి, మీరు కూడా ఏరుండి. రండి. అన్నా వీళ్ళందరూ ఏరన్నా? టైం హువా బోల్కే వెళ్ళిపోయిరుగా. అన్నా నేను వెళ్తానన్నా, క్లాస్కి టైం అయింది. ఇదరా రే అన్నా ప్లీజ్ అన్నా. వెళ్తా అన్నా. మొత్తానికి భలే బకరా అయినవరా ఆనంద్. నీ పేరులో ఆనంద్ ఉన్నది కానీ తేరే చుట్టూ ఆనంద్ నై రే. ప్లీజ్ అన్నా, ఎంటమాలజీ సబ్జెక్ట్ చాలా టఫ్ అన్నా. ప్లీజ్ అన్నా వెళ్తానన్నా ప్లీజ్. నీ క్లాస్ ఏడున్నదో నీకు తెలుసారా? తెలీదన్నా. క్లాస్ రూమ్ ఎక్కడా? అడగడం ఎందుకురా, గింత కష్టపడ్డావు కదా, నేనే చెప్తా. గట్లా చక్కగా పోయి నార్త్కి 4 అడుగులు, ఈస్ట్కి 20 అడుగులు, సౌత్కి 7 అడుగులు వేస్తే వెస్ట్కి తిరిగి చూడు, గదేనే క్లాస్ రూమ్. అమ్మా ఇది ఎంటమాలజీ క్లాస్ కాదు బాబు, ఇది లేడీస్ బాత్రూమ్. ఎంటమాలజీ క్లాస్ వెనకాల ఉందయ్యా. అమ్మ బిఎల్బి పోతుంది. ఇదేంటి అన్ని పురుగులే ఉన్నాయి గదిలో. బాబు ఆనంద్, సేవ్ చేసిన చాలు కానీ వదులు. లేదే పురుగుల మీద పడితేను. ఏంది అను, చేసిన రొమాన్స్ మస్ట్ అయింది కానీ నాడు ఇక పోయి కూర్చుందాం. పా. Good morning, students. Good morning, ma'am. How are you all? Fine, ma'am. Sit down. అలాగే వస్తాను రా, వస్తాను చెప్పినానా? క్లాస్ లో ఉన్నా మేడం చూస్తుంది. నీకోసారి చెప్తే అర్థం కదా? ఇంకమ్మా ఫోన్ పెట్టాయి. Hey, stand up. సారీ మేడం. Out. అది కాదు. ఈ మధ్య మీకు సెల్ ఫోన్స్ లో సోది ఎక్కువైపోయిందిరా. Get out from my class. కో నేను బయట ఉంటా. మంచిగా అయిందిరా, అట్లనే క్లాస్ రూమ్ అంటే బాతకాని ప్లేస్ కాదు. సైలెన్స్. టైం పాస్ చేసే వాళ్ళుంటే బ్యాక్లాగ్ లో ఉంటారు, దేనికి పనికి రాకుండా. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఎంటమాలజీ, కీటక శాస్త్రం. పంటలపై దీని ప్రభావం